హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి. ఈరోజు మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. గత వీడియోస్లో మనము వెంచర్స్లో ఎలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందనే దాని గురించి మాట్లాడాము. అలాగే ఒక కస్టమర్ ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మనం చెప్పుకున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. దిస్ ఇస్ సురేష్ రెడ్డి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బేసికల్గా చాలా రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్. సో షేర్ మార్కెట్ అనేది దాని గురించి అవగాహన ఉంటేనే మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. అది మనతో కాదు కాబట్టి మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేము. అండ్ సెకండ్ వన్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని డబ్బులు ఉంటే నేను ఒక వెహికల్ కొన్నాను అనుకోండి, ఒక 4-వీలర్ కావచ్చు, ఒక 2-వీలర్ కావచ్చు, ఏదైనా ఒక వెహికల్ కొన్నాను అనుకోండి. దాని రెప్యుటేషన్ అనేది, అంటే దాని ప్రైస్ అనేది నాకు రీసేల్ చేసినప్పుడు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, అంటే డీగ్రేడే కదా. అలాగే ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చాను, చేయబదులు ఇచ్చాను. సో చేయబదిలియడం వల్ల అన్నెసర్లీ నాకు లేని షుగరు, బీపీ, హార్ట్ అటాక్ ఏమీ తెచ్చుకోవడం. నేను ఈరోజు ఎవరో నన్ను అడిగితే నేను అమౌంట్ ఇస్తే వాళ్ళు నాకు ఒక 1 మంత్ ఇంట్రెస్ట్ నేను ఆశపడిస్తే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత నాకు చుక్కలు చూపిస్తారు. సో ఎక్కడ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్స్? ఎస్, రైట్. మనం పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ భూమి మీద. ఈరోజు పెట్టే ప్రతి రూపాయి మీకు 10 రెట్లు సంపాదించి పెడుతుంది తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా మోసం చేయండి ఏదైనా ఒకటి ఉందంటే అది భూమి మాత్రమే. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. భవిష్యత్తులో ఈరోజు మనం హైదరాబాదు చూసుకుంటే మహానగరంగా మారింది. రాబోయే రోజులలో కూడా ఇంకా స్ప్రెడ్ అవుతుంది తప్ప తగ్గదు. ఎందుకంటే జనాభా పెరుగుతున్న కొద్దీ భూమి విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి మనం ఈరోజు అడవులు అనుకున్నవన్నీ కూడా మహానగరాలు అవుతున్నాయి, కానీ మనం మాత్రం అక్కడే ఉంటున్నాం. సో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు మరొక వీడియోలో చెప్తాను. ధన్యవాదాలు.